ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపురం పట్టణానికి సమీపంలో ఉన్న ఏపీఎల్ స్కూల్కు వచ్చిన ప్రముఖ యూట్యూబర్ ప్రేమికి పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి మరియు చెర్లోపల్లి మారుతిరెడ్డి, రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ మురళీధర్ బాబు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, భగత్ సింగ్ సేవా సమితి, కార్తిక్ అండ్ టీం వారు, చంద్ర మరియు కర్ణాటక నుండి వచ్చిన కొంతమంది కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. పర్యావరణ పరిరక్షణలో నేను సైతం అంటూ ప్రేమ్ ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య హిందూపూర్లో మొక్కలు నాటడం నా అదృష్టం అంటూ హిందూపూర్ ప్రజలను ఆయన కొనియాడారు. ఆ తర్వాత ప్రేమ్చంద్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి వాటిని ఎదుర్కోవడానికి భావి భారత పౌరులుగా తమ కర్తవ్యం, బాధ్యతలను గుర్తించి దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని ఆశించారు. సరి అయిన ఆరోగ్యంపై అవగాహన సదస్సును త్వరలో మరొకసారి హిందూపురంకు వచ్చి నిర్వహిస్తానని తెలియజేశారు. హిందూపురంకు విచ్చేసినందుకు ప్రేమ్కి నిర్వాహకులు, పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి, మారుతిరెడ్డి మరియు చంద్ర కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రకృతి ప్రేమకుడిగా, వృక్ష రక్షకుడిగా ప్రాణాలను సైతం తగ్గించి ఉన్న జీవితం అంతా సమస్త జీవరాశులుకి అవసరమైన ఫుడ్, ఆక్సిజన్, వాటర్, ఎకోసిస్టమ్, సాయిల్ కన్జర్వేషన్, టెంపరేచర్ బ్యాలెన్స్ని చెయ్యగలిగితే అందులో అన్ని జీవరాశులు ఉంటాయని ఆయన తపన. సార్ మీరు వినాలి. ఆ తపనకు మనం ఎంతో సపోర్ట్ చేస్తున్నాం. మీ అందరూ కూడా సహకరిస్తున్నారు. మీరు కూడా గుర్తించాలి, ఆయన చేసే ప్రతి పని మీకోసమే. ఎందుకంటే ఈ భూమి మీద మాకంటే మీరే ఎక్కువ కాలం ఉంటారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు మీరే చేసుకోవాలి. అన్నం, బియ్యం పట్టితేనే అన్నం వస్తుంది, వర్షాలు కురిస్తేనే నీళ్ళు వస్తాయి, తెలుసు కదా మనకి. అలాంటి పని వారు చేస్తున్నారు. మన చుట్టూ మన దగ్గరలోనే ఉంటున్నాం. ఇప్పుడు మన డిస్టిక్ లెవెల్లోనే వెళ్ళాం, లేదా మన ఏపీ లెవెల్లో. ఇప్పుడు వరల్డ్ వైజ్ ఈరోజు వెళ్ళిపోతున్నాం. ఎలా అంటే మనం ఏం చేస్తున్నాం, ఈ మండలిని ఒక మోటివేషన్గా ఇండియాలో ఒక ప్లాన్గా మేము ఈ మండలిని, పరిగి మండలిని ఎన్నుకున్నాం. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్కని, ఒక్క మీటింగ్కి వెళ్ళినా, ఒక గెస్ట్ వచ్చినా కూడా ఒక్కొక్క మొక్క నాటి నెక్స్ట్ మీటింగ్ మొదలు పెట్టాలనేసి మేము ఇండియా లెవెల్లోనే తీసుకెళ్తున్నాం. ఇమ్మీడియట్గా సడన్గా ఇంత షాక్ ఇచ్చాడనే చెప్పొచ్చు. మేము పోయి కలవాలని మేము అనుకుంటున్నాం. ఆయనే కలవడానికి వచ్చినామంటే మీ తమకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము సార్ గారు. మరి మా పిల్లలకు మంచి మోటివేషన్ ఇచ్చి మీరు వచ్చినప్పుడు ప్రతిసారి మీరు ఒక గంట ముందు వచ్చిన మా పిల్లలు, మా టీం రెడీగా ఉంటారు. ఒక గంటలో మీ ఊరికి వస్తున్నామన్నా ఎనీ టైం అర్ధరాత్రిలో కూడా మేము రెడీ ఉంటాం ప్రేమ్ గారు. కాబట్టి మమ్మల్ని కూడా యూజ్ చేసుకోండి. మీతో ఏదో ఒక చిన్న వర్క్ చేస్తాం మీ దగ్గర. మా ఊరికి వచ్చినాడు, మాకు తోచిన సహాయం మేము చేయగలమని ప్రత్యేకంగా నేను ప్రేమ్ గారిని కోరుతున్నాను. నెక్స్ట్ మన భాస్కర్ నాయుడు గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సో ఇక్కడ స్టేజ్ మీద భాస్కర్ నాయుడు గారు ఉన్నారు, అలాగే భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, గురువు గారు ఉన్నారు, ప్రభు గారు ఉన్నారు, మారుతి రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడారు, అలాగే ప్రిన్సిపల్ గారు. సో వీళ్ళందరికీ కూడా నా నమస్కారం. అలాగే కర్ణాటక నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి పాల్పంచుకోవడానికి వచ్చిన సహోదరులు అందరికీ కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. నేను హిందూపూర్ రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, అది నేను తర్వాత చెప్తాను. సో ముందు ఏంటంటే ఈ స్కూల్ ప్రాంగణం. సో మీరందరూ ఎంత అదృష్టవంతులు అంటే మీరు ఇక్కడ చదువుకోవడం అనేది మీకు చాలా ఒక అద్భుతమైన అనుభవంగా ఉంటుందని అనుకున్నా. సో ఇది నేను చెప్పడం కాదు, ఎవరైనా ఒక విద్యార్థి మీ స్కూల్లో ఇక్కడ చదువుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? సో ఒక్కళ్ళు వచ్చి చెప్పాలి. ఇది ఒక ఇంటరాక్షన్ లాగా ఉంటుంది. కాబట్టి మీడియా మిత్రులు కూడా వచ్చి ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. నైస్ మీటింగ్ యూ ఆల్. ఒక విద్యార్థి రావాలి ఈ స్కూల్, మీ స్కూల్ లో చదువుకోవడం మీ అనుభవం ఏంటి? ఒక్కసారి ఒకళ్ళు సార్ ఎవరైనా ఒక్కడు వచ్చి మాట్లాడారు.
దగ్గర ఉంటే అమ్మ నాన్న అక్క చెల్లి అనుకుంటారు. ఇక్కడ మా స్కూల్లో మాత్రం మాకు అమ్మ నాన్న అంతా మా టీచర్సే సార్. మా స్కూలే పెద్ద ఫ్యామిలీ. ఎవరికైనా ఒక ఫ్యామిలీకి 4, 5 మంది 10 మంది ఉంటారు. కానీ మా ఫ్యామిలీ మాత్రం చాలా పెద్ద సార్. ఎవరు మమ్మల్ని కొట్టడానికి సైలెంట్ చాలా పెద్దది. ఐ హ్యాపీ. మాకి నేను 5th క్లాస్ నుంచి వచ్చినప్పటి నుంచి నేను చాలా గమనించింది ఏంటంటే ఈ స్కూల్లో మామూలు ఎక్కడైనా బయట టీచర్స్ అంటే పెద్దగా గౌరవం ఉండదు. మాకు ఈ స్కూల్కి వచ్చిన తర్వాత ఇది ఎక్కువ పెరిగింది. ఎలా అంటే మేము గమనించిన దాన్ని బట్టి చూస్తే పొద్దున్నే మాకు గేమ్స్కి గ్రౌండ్ పీరియడ్ పెట్టిస్తారు. ఆ గ్రౌండ్ పీరియడ్ వెళ్ళినప్పుడు మాతో పాటు మా టీచర్ మా పీటీ మేడం కానీ ఇంతకుముందు రఘుసారి వాళ్ళు వచ్చి మాతో పాటు మామూలుగా ఫిజికల్ దాన్ని చేపించి మాకు గేమ్స్ ఆడిపించి ఆ తర్వాత మళ్ళీ మాకు ఫ్రెష్ అప్ అవ్వడానికి మామూలుగా గ్యాప్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మేము ఫుడ్ తినడానికి మేము వెళ్ళడానికి పెద్దగా మక్కువ చూపించాలి సార్. కానీ వాళ్ళే బలవంతంగా తినాలరా, తింటే మీరు బాగా ఆరోగ్యంగా ఉంటారు, మీరు ఆరోగ్యంగా ఉంటేనే మాకు సంతోషం అనే విధంగా చెప్పి మాకు క్లాస్లో పాఠాలు చెప్పి మధ్యాహ్నం షెడ్యూల్ చెప్పి ఆ తర్వాత నైట్ కొన్నిసార్లు అయితే మాకు ఎగ్జామ్స్ పెద్ద ఎగ్జామ్స్ పబ్లిక్ కానీ ఏమైనా కాంపిటీషన్ పెట్టుకుంటాం. అప్పుడు 10:30, 11, 12 వరకు కూడా మాతో పాటు మేలుకొని మాకు చెప్పే సన్నివేశం చాలా. సరే, ఇప్పుడు మీ అమ్మ నాన్నకు ఇక్కడ ఉండే టీచర్స్కు నీకు ఏమైనా తేడా కనిపిస్తుందా? తేడా అంటే నేను 4th క్లాస్ నుంచే హాస్టల్ చేస్తాను. మా అమ్మ నాన్న ఇంటి దగ్గర ఉండి బాగున్నారా, బాగా చదువు, బాగా తిను అని చెప్తారు. కానీ ఇక్కడ ఉంటే టీచర్స్ మాత్రం బాగుండేటట్టు మమ్మల్ని కలుస్తారు, బాగా తినేటట్టు మమ్మల్ని ఇష్టం పడేటట్టుగా చేపించి మరీ చూపిస్తారు సార్. మా బాబు కోసం వాళ్ళ కుటుంబం కన్నా మమ్మల్ని ఎక్కువ చూసుకుంటారు సార్. నిరంతర శ్రమజీవి మాత్రం మాకు ఉండే సార్. అసలు వాళ్ళ పిల్లలు ఎలా ఎదగాలని వీళ్ళు అనుకుంటున్నారు? ఒక టీచర్ ప్లీజ్. సో మీ సార్ వచ్చారు, ఆయన మాటలు అసలు మీ గురించి ఆయన ఆలోచిస్తున్నారు చూద్దాం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అందరికీ. సహజంగా ఉపాధ్యాయుడిగా నా బిడ్డల కంటే నా ద్వారా జ్ఞానం పొందేటువంటి విద్యార్థి ఇక ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నిత్యం కోరుకుంటా ఉన్నాను సార్. ఇంటి దగ్గర మా అమ్మాయి మార్కుల కంటే నేను పెట్టే పరీక్షలో నా విద్యార్థి అధికంగా మార్కులు సాధించి జీవితాశయ సాధన వైపుకి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటా ఉంటాను సార్. నేను కూడా నేను జనరల్గా వీడియోస్ హెల్త్ మీద మాట్లాడుతుంటాను, స్పిరిచువాలిటీ మీద మాట్లాడుతుంటాను. కానీ ఎక్కువగా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. మనము ఆల్మోస్ట్ 3వ ప్రపంచ యుద్ధం యొక్క అంచుల్లో ఉన్నాం. ఈ 3వ ప్రపంచ యుద్ధం జరిగితే మాత్రము మీకు ఆ వినాశనాన్ని మనం మాటల్లో ఊహించలేము. ఎందుకంటే ప్రతి ఒక్క దేశము కూడా అణువస్త్రాలను వాడే పరిస్థితిలో ఉన్నారు. అణువస్త్రాలంటే తెలుసు కదా మీకు, పెద్దవాళ్ళకి హిరోషిమా నాగసాకి అని అంటాం. తెలుసా? చదివారు ఎప్పుడైనా? అది ఎంత ఒక దారుణము అంటే మనం మాటల్లో వర్ణించలేము. అలాంటి ఒక పరిస్థితి ఇప్పుడు అక్టోబర్ 7వ తారీఖు రాబోతుంది. పోయిన సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖు ఏం జరిగింది? ఇజ్రాయెల్ మీద హమాస్ వాళ్ళు దాడులు చేశారు. మీకు 10 రోజులు 15 రోజులు అనుకున్నాం, నా అనాలిసిస్ అలా ఉండింది. ఇప్పుడు అక్టోబర్ 7 అంటే ఎన్ని రోజులు? ఇంకొక 10-15 రోజులు అయితే ఆటోమేటిక్గా ఫస్ట్ యానివర్సరీ. అంటే సంవత్సరం నుంచి యుద్ధం చేస్తున్నారు. మీకు 50,000 మందికి పైగా చనిపోయారు. అంటే మనము ఉన్న ఒకే జీవితం, ఈ జీవితాన్ని మనం ఆనందంగా జీవించాలి. అవునా కాదా? హ్యాపీగా ఉండాలి, హాయిగా తినాలి, మనకి నచ్చిన పనులు
చేసుకోవాలి, ప్రశాంతంగా పడుకోవాలి. కానీ అక్కడ మీ వయసులో ఉన్నవాడు, నా వయసులో ఉన్నవాడు ఏ నిమిషంలో ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ఎటు నుంచి ఎటు వచ్చి బాంబులు పడతాయో తెలియదు. సో ఇవాళ నవ్వుతూ కూర్చున్నవాడు రేపు శవంగా అక్కడ పడి ఉంటాడు. అలాంటి పరిస్థితిలో ప్రపంచము ఇవాళ ఉంది. సో ఇప్పుడు నేను ఎక్కువగా యుద్ధాల గురించి మాట్లాడతాను, కానీ ప్రతి వాడలో కూడా ఒక సైనికుడు ఉండాలి. ఎందుకంటే సైనికుడు ఎందుకు? భయము అనేది ఉండకూడదు. మనకున్న అంతిమ లక్ష్యం ఏంటి? ఎప్పుడు దేని గురించి భయపడకూడదు, ఏం జరిగినా కూడా భయపడకూడదు. సో దానికే మనం ఇండియన్ ఆర్మీ అంటాము, నేవీ అంటాము, ఎయిర్ ఫోర్స్ అంటాము. సో ఇక్కడ కూడా చాలా మంది సైనికులు ఉన్నారా? మరి వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చే, అంటే ఆర్మీకి ట్రైనింగ్ ఇచ్చే మీకు ఇక్కడ టీచర్ ఉన్నారు. సో ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఒక సైనికుడుగా తయారు చేయాలని అనుకుంటే ఆయన మాటలో ఒకసారి విందాం. సో భగత్ సింగ్ పేరుకి సార్థకత అంతేనా? భగత్ సింగ్ గురించి తెలుసా మీకు? సో ఆయన పేరు పెట్టారంటే బాధ్యతతో చాలా చాలా చిన్న వయసులో అతను దేశం కోసం ప్రాణాలు విడిచాడు. చాలా గొప్పవాడు. కానీ ఇవాళ కూడా అతను మన మధ్య ఉన్నారా అనడానికి వీళ్ళే ఉదాహరణ. సో జస్ట్ భగత్ సింగ్ పేరు అనేది ఎంత పెద్ద బాధ్యతను మనలో క్రియేట్ చేస్తుంది అనడానికి నిజంగానే వీళ్ళని చూస్తుంటేనే మనకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. సో వీళ్ళందరికీ ఒకసారి మనము చాలా విచిత్రం చెప్పమంటారా? నేను చెన్నైలో రామకృష్ణ మిషన్ ఆశ్రమం అక్కడ చదువుకున్నాను. సో మీ ఏజ్ నుంచే మీరు ఎలాగైతే కూర్చొని ఉన్నారో మేమందరం అలా వచ్చిన వాళ్ళమే. కానీ అక్కడ ఎలా ఉంటుందంటే మీ వయసు నుంచే అసలు దేశం అంటే ఏంటి, సొసైటీలో ఒకరికి ఇబ్బంది అన్నప్పుడు మనం ఎలా సహాయం చేయగలం. ఇప్పుడు నీ దగ్గర మంచి షర్ట్స్ ఒక 5 షర్ట్స్ ఉన్నాయి. మేము ప్రతి 6 నెలలు ఏం చేస్తామంటే ఒక 2 షర్ట్స్ తీసుకెళ్ళి ఈ అనాథ ఆశ్రమాలు ఉంటాయి, మా షర్ట్స్ వాళ్ళకి ఇచ్చేస్తాం. తర్వాత నాకు అనిపించింది, నేను వేసుకున్న షర్టు పాడైపోయిన షర్ట్ ఇంకోటికి కూడా ఏంటి. సో అలా కాదు అని కొనడం మొదలుపెట్టాను. ఏదో ఒక రకంగా ఎంత 20 పైసలు 25 పైసలు అంతే కదా ఇస్తారు. మేము స్కూల్కి వెళ్ళాలంటే మా అమ్మ నాకు 20 పైసలు ఇచ్చేది. సో ఆ డబ్బు పోగు చేసి మేము షర్ట్ కొనేవాడు, కొని తీసుకువెళ్ళి ఎవరో బర్త్డే ఉంటుంది వాళ్ళకి ఇచ్చేవాడు. అలా ఈ అలవాటు నాకు అట్లా స్కూల్ 11th 12th అంటారు, అంటే ఇక్కడ ఇంటర్ కాలేజ్, మాకు అక్కడ స్కూలే 11th 12th అంటే స్కూలే. సో స్కూల్లో మేము ఏం చేసేవాళ్ళం, గ్రూప్ ఇలాగే వీళ్ళలాగే తయారైపోయి మేము కొత్త షర్ట్లు తీసుకువెళ్ళి ఇచ్చేవాళ్ళం. తర్వాత బ్లడ్ డొనేషన్స్ చేసేవాళ్ళు. ఎప్పుడు చదువుకుంటున్నప్పుడే. అంటే మా స్కూల్లో అలాంటి ఒక ట్రైనింగ్ ఉండేది. ఇప్పుడు మీకు నచ్చిన టీచర్ ఎవరు అంటే ఎవరి పేరు చెప్తారు? ఒక్కొక్కడు మీకు నచ్చిన వాడు చెప్తారు కదా. మేము టీచర్స్ అని అనం, మరి ఏమంటాం? గురువు అంటాం. టీచర్కి గురువుకి తేడా ఉందా? టీచర్ అంటే వన్ హూ టీచర్స్, నీకు పాఠాలు నేర్పించేవాడు టీచర్స్. గురువు అంటే ఎవరు? నీ క్యారెక్టర్ను మోల్డ్ చేసేవాడు. నీలో ఒక ప్రత్యేకమైన లక్ష్యం, నేను ఇదే చెయ్యాలి తీర్చిదిద్దేవాడు. ఎలా అవుతుంది? ఇప్పుడు ఒక క్లాస్లో 30 మంది ఉంటారు, ఒక గురువే ఉంటారు. కానీ నువ్వు ఏం చేయాలి? ఆయనను గురువుగా గుర్తించాలి, టీచర్గా కాదు. టీచర్ అంటే ఏంటమ్మా? ఒట్టి పాఠాలు చెప్పేవాళ్ళే. గురువు అంటే ఎవరు? నీ జీవితంలో ఇవాళ కూడా నన్ను అడిగావు మా రాధాకృష్ణ సార్ అంట. ఎందుకంట? ఆయన నాకు 6వ క్లాస్ నుంచి మ్యాథమెటిక్స్ నేర్పించిన ఆయన ఇవాళ కూడా నేను మా గురువుగా గుర్తిస్తున్నాను, మా రామూర్తి సార్. ఎందుకు గుర్తు పెట్టుకుంటాం? తర్వాత కాలేజెస్లో వచ్చాం, నేను MBA చేశాను. కానీ స్కూల్ రోజుల్లో వాళ్ళు కొట్టారు, తిట్టారు అని ఎందుకు చేశారు? మనలో ఒక మంచి క్యారెక్టర్ను క్రియేట్ చేయడానికి. క్యారెక్టర్ అంటే ఏంటో తెలుసమ్మా మీకు? ఎవరికి తెలుసు? ఎవరైనా ఒక్కడో చెప్పండి, అసలు క్యారెక్టర్ అంటే ఏంటి చెప్పగలరా? క్యారెక్టర్ అంటే నీలో ఉండే ఉన్నతమైన ఒక యాటిట్యూడ్. అంటే ఇది నీతోనే ఉంటుంది. ఇప్పుడు ఇవాళ నువ్వు 8 ఏళ్ల వయసు ఉండొచ్చు,
లేదా 12 ఏళ్ల వయసు ఉండొచ్చు, 60 ఏళ్లలో కూడా నీలో ఇదే లాంటి తత్వం ఉంటే, ఇదే లాంటి యాటిట్యూడ్ ఉంటే అదే క్యారెక్టర్ డెవలప్మెంట్. సో ఇది ఒక్క గురువు మాత్రమే చేయగలడు. మామూలు టీచర్లు ఎవరు కూడా ఇది చెయ్యలేరు. సో అలాంటి గురువులను ఎంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా అతను నీలో ప్రవేశించి నీలోని క్యారెక్టర్ డెవలప్మెంట్ ని చాలా 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 ఉన్నత స్థాయిలో వెళ్ళడానికి ఉపయోగపడతారు. ఇప్పుడు వీళ్ళు ఇంతమంది ఉన్నారు, వీళ్ళు సేవలు చేయాలని ఎందుకు తక్కిన వాడు చేయడం లేదు, మిగతా వాడు ఎందుకు చేయడం లేదు? ఎంతో మంది ఉన్నారు కదా, ఈ ఊర్లో ఎంతో మంది యువకులు దొరుకుతూ ఉంటారు. మరి వాళ్ళందరికీ ఎందుకు ఈ ఆలోచన రాలేదు? ఎందుకు చేయాలని అనిపించడం లేదు? ఏంటంటే ఆ క్యారెక్టర్ లేకపోవడం. నా జీవితము ఇంకొకరికి ఉపయోగపడాలి. ఉపయోగపడాలంటే ఏంటి? నాలో ఆ క్యారెక్టర్ యాటిట్యూడ్ అనేది రావాలి. వచ్చినప్పుడే నేను ఇంకొకరికి సహాయంగా ఉండగలను. మరి అది ఎవరు చేస్తారు? ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు కదా, మీలో ఎంతమంది మీ పక్కన అమ్మా నాన్న కూర్చొని ఉన్నారు చెప్పండి? మీ పక్కన ఉన్న వాళ్ళందరూ మీ టీచర్లే. అదే టీచర్లను మీరు గురువుగా గుర్తించారు అనుకోండి, ఇక మీద గురుజీ అనండి, టీచర్ అనుకుంటా గురుజీ నమస్తే అనండి. మీ ఎంత తేడా ఉంటుందో చూడండి. చిన్నపిల్లలు మిమ్మల్ని మీ అనంటారు, మీరు ఇంకా పరిపక్వత రాదు. పెద్ద పిల్లలు మీరు మీ టీచర్స్ ని గురువులుగా గుర్తించండి. గుర్తించినప్పుడు వాళ్ళలో ఉండే విలువ మీకు తెలుస్తుంది. మేమందరం అలాగే ఎదిగాం. మేమందరం కూడా ఇదే పద్ధతిలోనే. మేము గురుజీ అంటే మా స్కూళ్ళలో గురుజీలు ఉండేవాడు. మారల్ ఇన్స్ట్రక్షన్ అన్నారు అనుకోండి, మీలో ఎంతమంది ఓం మంత్రాన్ని ప్రతిరోజు చదువుతారు? ఇక్కడ ఓం మ్యాన్ ఆఫ్ ఓం అని ఇక్కడ ఉన్నారు చెప్తున్నారు. మీలో ఎంతమంది ప్రతిరోజు కూడా ఓం మంత్రాన్ని, అంటే మీ టీచర్లు చెప్తేనే నేను ఓం మంత్రాన్ని పఠించాలని అనుకుంటారా? పెద్ద పిల్లలు మీరు ఓం అంటే ఏంటి తెలుసా మీకు? ప్రణవనాదం అని అంటాం. ఒక రోజు ఒక 10 సార్లు మనము ఓం ఓం అని అనడం వలన ఈ బాడీలో జరిగే మార్పులు మీలో ఎవరైనా ఎప్పుడైనా గమనించారా? చెప్పండి. లేదా ఎవరు ఒక్కడు కూడా లేదు. సో రేపటి నుంచి ప్రాక్టీస్ చేసి చూడండి. కళ్ళు మూసుకోండి, డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళండి. ఒక్క 10 సార్లు మీ గురువు గారు, మీకు నచ్చిన ఒక టీచర్, ఈయనని ఇక మీదట నేను గురువుగా భావిస్తున్నాను. ఈయన ఏదో గంట వచ్చి క్లాస్ చెప్పేసి వెళ్ళిపోయే వ్యక్తి కాదు. సో ఈయన నేను గురువుగా చూస్తున్నాను. ఆ గురువుని తలుచుకొని ఒక్క 10 సార్లు మీరు ఓం మంత్రాన్ని మనము ప్రణవనాదం అని అంటాం. అంటే విశ్వము అనేది ఎప్పుడైతే సృష్టించబడిందో అప్పుడు వచ్చిన శబ్దము అనేది ఓం. ప్రతి ఒక్క మతంలో ఇప్పుడు ఆమెన్ అన్నా ఓమే, అల్లా అన్నా ఓం. సో మతాలు ఏదైనా కూడా ఓం అనబడే తారక మంత్రము ఒకటే. సో మీరు దేవుడిని ప్రత్యక్షంగా చూడగలరా? చెప్పండి, చూడగలరా? ఎవరైనా చూసారా దేవుడిని? చూడండి. ఒకసారి మీకు నరేంద్రనాథ్ అని ఒక స్టూడెంట్ మీలాగే ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు, ఒక ఆశ్రమానికి వెళ్ళేవాడు. వెళ్ళి గురుజీ మీరు దేవుడిని చూసారా అని అడుగుతాడు. అడిగితే ఆ గురువు గారికి తెలియదు. లేదు బాబు, నేను ప్రార్థన చేస్తాను, పూజ చేస్తాను, కానీ దేవుడిని నేను చూసింది లేదు. మరి దేవుడు ఉన్నాడని ఎలా చెప్తారు? ప్రూవ్ చేయాలి కదా. గాలి ఉందండి, పీలుస్తున్నావా గాలి? ఆ గాలి మీరు పట్టుకోగలరా? మరి గాలి ఉందని ఎలా చెప్తారు? హౌ విల్ యు ప్రూవ్ ఇట్? గాలి ఉంది అని నాకు ప్రూవ్ చేసి చూపించండి. వెలుతురు, బయట వెలుతురు ఉంది. ఈ వెలుతురుని మీరు ముట్టుకోగలరా? పట్టుకోగలరా? మరి వెలుతురు ఉందని ఎలా చెప్తారు? మీకు ఎలా చెప్తావు? చెప్పు, చెప్పునా? లేచి చెప్పు, ధైర్యంగా చెప్పు. ఇక్కడ భయపడకూడదు. చెప్పాల్సిన తప్పో రైట్ చెప్పేయాలి. నీకు సుఖ అంటే చెప్పాలనుకున్నది చెప్పు. ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు ఈ లైట్ కనిపిస్తుంది కదా, దీన్ని నువ్వు పట్టుకోగలవా? పట్టుకోలేవు. మరి ఎలా ఇది ఉందని నువ్వు నమ్ముతున్నావు? ఏ లేదు, ఈ లైట్ అనేది సూర్యుడి నుంచి వస్తుంది, సూర్యుడిని చూడగలవు కాబట్టి యూ కెన్ ప్రూవ్ ఇట్. అంతేనా? మరి దేవుడు ఉన్నాడా లేడా ఎలా చెప్తావు? దేవుడు ఎక్కడ కనిపిస్తాడు?
సో ప్రతి ఒక్క ఆశ్రమానికి వెళ్ళడం, ప్రతి ఒక్క గురువుని అడగడం, మీరు దేవుడిని చూసారా? ప్రతి వాడు కూడా నో 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 అంటున్నారు. ఆఖరికి వెస్ట్ బెంగాల్లో ఒక చిన్న గ్రామం, ఆ గ్రామం పేరు దక్షిణేశ్వర్. దక్షిణేశ్వర్లో రామకృష్ణ అని చెప్పి ఒక యోగి ఉంటాడు. ఆయన మాత్రమే ఈ ప్రశ్నకు జవాబు చెప్పగలడు అని చెప్పి ఆ నరేంద్రనాథ్కి చెప్పారు. సో నేరుగా రామకృష్ణ దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి మీరు దేవుడిని చూసారా? సో వెంటనే రామకృష్ణ ఏమన్నారు? అవును, నేను చూశాను. మరి నాకు కూడా చూపించగలరా? ఆ పదాలు చూపిస్తాను. నేరుగా ఒక గదిలోకి తీసుకువెళ్ళాడు. గదిలోకి వెళ్ళిన తర్వాత 5 నిమిషాల తర్వాత ఇద్దరు బయటికి వచ్చారు. ఈ నరేంద్రనాథ్ అనబడే ఈ స్టూడెంట్, ఇలాంటి స్టూడెంట్ ఈ రామకృష్ణ కాళ్ళకు సాష్టాంగంగా పడిపోయి, మీరే నా గురువు, ఇక మీదట మిమ్మల్ని నేను గురువుగా ఎంచుకుంటున్నాను. మరి రామకృష్ణ గారు ఏం చేశారు? ఆ గదిలో తీసుకువెళ్ళి ఆయన ఏం చూపించారు? ఊహ ఉందా? ఇంపాసిబుల్. రామకృష్ణ అనబడే ఈ గురువు రామకృష్ణ పరమహంస. మాకు కూడా గురువులు. మా చిన్నప్పుడు మీ వయసు నుంచి ఆయనే మాకు దేవుడు. మేము విడిగా ఏ గుళ్ళకు వెళ్ళాము, ఏ దేవుడును మొక్కము, మాకు ఆయనే దేవుడు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఒకే ఒక మాట ఆయన అడిగాడు నరేంద్రనాథ్ని. బాబు, నాలో ఉన్న దేవుడిని నేను చూశాను, నీలో ఉన్న దేవుడిని నువ్వు చూసావా? సో నీలో ఉన్న దేవుడిని చూడలేదు, ప్రపంచమంతా తిరుగుతున్నావు, గుళ్ళకు వెళ్తున్నావు, ఆశ్రమాలకు వెళ్తున్నావు, గురుజీలను కలిసి అడుగుతున్నావు, దేవుడిని చూసారా? దేవుడు నీలోనే వాడు అన్నప్పుడు ఇలాంటి వాడు నరేంద్రనాథులు వందల మంది వస్తారు. నరేంద్రనాథ్ అంటే ఎవరండి? ఎవరు? స్వామి వివేకానంద. స్వామి వివేకానంద లేకపోతే రామకృష్ణ పరమహంస అనబడే గురువే లేడు. ఎందుకు అంటే రామకృష్ణ పరమహంస గురించి ప్రపంచమంతా తిరిగి చెప్పినవాడు స్వామి వివేకానంద. మా గురువు గారు ఎంత గొప్పవాడో తెలుసుకోండి, ఆయన నాకు దేవుడిని చూపించాడు. దేవుడు అంటే ఎవరండి? దేవుడు అంటే ఎవరమ్మా? గురువు. మరి గురువు ఏం నేర్పిస్తారు? ఏం నేర్పిస్తారు గురువు? ఒక నిజమైన గురువు అంటే మనలో ఉండే మంచితనాన్ని మనకు పరిచయం చేస్తారు. నాలో ఉండే మంచితనం ఏంటి అనేది నా గురువు గారికే తెలుస్తుంది. సో ఆయన నీలో ఇలాంటి మంచితనం ఉందిరా, నువ్వు సమాజానికి ఉపయోగపడతావు పద అని చెప్పి చెప్తే అప్పుడు స్వామి వివేకానందగా నరేంద్రనాథుడు మారాడు. సో స్వామి వివేకానంద అతని అసలు పేరు కాదు కదా, అమ్మా నాన్న పెట్టిన పేరేంటి? నరేంద్రనాథ్. కానీ ఆయన స్వామి వివేకానందగా మారాడు. ఇవాళ కూడా మీరు వెళ్ళండి, దక్షిణేశ్వర్ వెళ్ళండి, మీకు ప్రతి ఒక్క గురువు గారు కూడా ఇవే మాట్లాడతారు. అంటే గుడ్నెస్ ఈస్ ఏంటి? గుడ్నెస్ ఈస్ గాడ్లీనెస్. అంటే నాలో ఉండే మంచితనమే నాలో ఉండే దైవం. సో ఆ దేవుడు అనేవాడు ఎప్పుడు నాలోనే ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు ఇంత చేశారు, ఇన్ని సేవలు మాట్లాడుతున్నారు అంటే ఏంటి? ప్రతి ఒక్కడలో ఒక దేవుడు అనేవాడు ఉంటాడు. సో ఆ దేవుడు ఉండబట్టే ఈ ఆలోచన వస్తుంది, లేని వాడికి రా. మరి మీలో అలాంటి దేవుడు ఉన్నాడా? చెప్పగలరా? ధైర్యంగా చెప్పగలరా ఎవరైనా? పెద్ద పిల్లలు, ఎస్, నాలో మంచితనం ఉంది, నాలో దేవుడు ఉన్నాడు, నేను ఇక మీదట సొసైటీగా అలా చెయ్యగలను, నాలో ఉన్న మంచితనాన్ని చూపించగలను చెప్పగలరా? ధైర్యంగా ప్లెడ్జ్ చేయగలరా ఎవరైనా? ఒక్కడు. ఎవరికి ధైర్యం లేదా? బంగారు చంద్ర గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో రేపటి నుంచి ఏం చేయాలమ్మా? టీచర్ అనడానికన్నా గురువు గారు పిలవడం నేర్చుకోండి. నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీలో ఆలోచనలు మారిపోతాయి.
ఫస్ట్ ఏంటి, దేన్ని చూసి భయపడకూడదు. ఇప్పుడు నేను మీ ఏజ్ లో ఉన్నప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్, ముందు రోజు క్రికెట్ మ్యాచ్, మనందరికి క్రికెట్ అంటే ఇష్టం కదా, నేను స్వయంగా క్రికెట్ ప్లేయర్. సో ఆ మ్యాచ్ లో ఇండియా గెలిచింది. కపిల్ దేవ్ గారు అద్భుతంగా ఆడారు. కపిల్ దేవ్ అంటే మీకు తెలియకపోవచ్చు, మా ఏజ్ లో పెద్ద హీరో కపిల్ దేవ్. సో ఏమైంది, మేము మోరల్ ఇన్స్ట్రక్షన్ క్లాస్ లో కూర్చొని ఉన్నాం. అప్పుడు ఎవరు మాట్లాడకూడదు, 1 అవర్ ఉంటుంది. మండే 9 నుంచి 10 వరకు మోరల్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడానో మా గురువులు నాకు చెప్పిన విషయాలు. సో మాకు క్రికెట్ గురించి ఫ్రెండ్స్ తో మాట్లాడుకోవాలి. సో మేము గుసగుసలు ఆడుతున్నాం, కపిల్ దేవ్ బలి కొట్టాడు రా, 6 ఇదేదో అంటుంటే మా టీచర్లు చూసేసారు. అప్పట్లో అందరి దగ్గర బెత్త ఉండేది, కొట్టేవాడు. ఇప్పుడు మిమ్మల్ని కొడుతున్నారో తెలియదు కానీ అప్పట్లో కొట్టేవాడు. సో ఆ బెత్తం చూస్తే భయం. అప్పుడు కలకత్తా నుంచి ఒక స్వామీజీ గారు కూడా వచ్చారు. ఇలాగే ఆ స్వామీజీ గారు లాగే కూర్చొని ఉన్నారు. వెంటనే నన్ను లేపారు, నా ఫ్రెండ్స్ ముగ్గురిని లేపారు. లేపి ఇలా బయటికి వెళ్ళి పనిష్మెంట్ ఉంటుంది కదా, పనిష్మెంట్ అన్నారు. ఆ స్వామీజీ గారు చూశారు, ఆగు 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 అన్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నారు. నిన్న క్రికెట్ మ్యాచ్ అయిందండి, కపిల్ దేవ్ వండర్ఫుల్ ఇన్నింగ్స్, సో మేము మాట్లాడుకుంటున్నాము అంటే ఆయన ఒకే మాట అన్నారు, ఇప్పుడు మీకు మాట్లాడాలని అనిపిస్తుందా అంటే మేము అవును అన్నాం. ఇలా రండి అన్నారు, ముగ్గురు అక్కడ కూర్చోండి మాట్లాడుకోండి అన్నారు. అంటే అక్కడ మోరల్ ఇన్స్ట్రక్షన్ క్లాస్ ఉంది, మీరు అక్కడ కూర్చొని మాట్లాడుకోండి. సో ఈయన ఏం చెప్తున్నారు, టీచర్ చెప్పేది వినకూడదు అనట్లేదు, భయపడకు. నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో, ఏం చెప్పాలనుకుంటున్నావో ధైర్యంగా చెయ్యి. అంటే ఇవాళ ఆ సిస్టమ్ లేదండి, కానీ మాకు అలాంటి ట్రైనింగ్ ఇవ్వబడింది. తప్పు అంటే ధైర్యంగా నేను చెప్పేస్తా. ఇప్పుడు నా వీడియోలో చూడొచ్చు, నేను ఎవరిని కూడా లెక్క చేసేది ఉండదు. ఎందుకు, తప్పు చేసినప్పుడు తప్పే. ఇక్కడ మీరు ఏంటంటే ఏదో చెప్పాలనుకొని చెప్పకుండా భయపడిపోయి అనుకున్నది లోపల ఏముంటుంది, ఒక సప్రెస్డ్ ఎనర్జీ అంట, అది ఉండకూడదు. నీకు అది కరెక్ట్ అనిపిస్తే ఎస్ ఇది కరెక్ట్, తప్పు అనుకుంటే తప్పు, ధైర్యంగా చెప్పాలి. సో ఒక సైనికుడుగా ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటి, ఫియర్లెస్నెస్. దేనిని చూసి ఎప్పుడు భయపడకు. సో ఇది రావాలి, ఈ ధైర్యం రావాలి. ఎప్పుడు వస్తుందమ్మా, మనము తప్పు చేయనప్పుడు. అక్కడ నాకు క్రికెట్ గురించి మాట్లాడాలని ఉంది, నేను తప్పు చేయడం లేదు కదా, నేను తప్పు చేస్తున్నానా లేదు. కాబట్టి మా గురించి ఏం చెప్తున్నారు, అక్కడ కూర్చొని మాట్లాడకూడదు. మన దేశం గురించి, మన దేశం గెలిచింది, మన హీరో కపిల్ దేవ్, అతని గురించి మాట్లాడడంలో తప్పేంటి, ఏ తప్పు లేదు, ధైర్యంగా మాట్లాడండి. సో నువ్వు తప్పు చెయ్యనప్పుడు నువ్వు దేనికి భయపడవు. తప్పు చేసావా, నువ్వు ప్రతి అణువు భయపడుతూనే ఉంటావు. కాబట్టి తప్పు చేయకూడదు, భయపడకూడదు. ఈ 2 ఫండమెంటల్ విషయాలు మీరు తెలుసుకున్నారో అనుకోండి, మీరు ఎక్కడ సొసైటీలో ఏం జరిగినా కూడా ప్రశ్నించే తత్వం మీకు వస్తుంది. సో ఇలా ప్రశ్నించడం ఎవరికి వస్తుందండి, ఎవరు ఒకటి ప్రశ్నిస్తారు, ఓన్లీ గొప్ప నాయకుడు మాత్రమే, లీడర్స్ మాత్రమే సొసైటీలో